మాది సాలూర మండలం. మరి 10 క్వింటల కాడి కొనాలి సార్. రైతులకు బాధ పెట్టకండి, ఏదో ఒకటి చేసి 10 కాడికి కొనండి. మరి బయట అమ్ముకున్నారంటే ఎవడు అస్సలేడు. ప్రభుత్వం ఎవడే కొంటుంది. 5700 రేటా క్వింటల్ అయితే మళ్ళా మేము అమ్మాలంటే ఎవరికి అమ్మాలా? 3-4 మిగిలితే ఎటు ఎత్తుకొని పోవాలా? అవి కూడా కొనాలా సార్. ఏదైనా రైతులకు ఆదుకునేటట్టు చేయండి. మళ్ళా అదే ఆదుకునేటట్టు చేయండి. మళ్ళా 7 కుంటలు కొని ఇంకా 3 కుంటలు ఎత్తుకొని నెత్తి మీద అంగడి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఎటు పోవాలా సార్? మేము ఏదో ఒకటి చేయండి, మీరు చేసి కొనండి. మీరు మీటింగ్ పెట్టుకుంటారా, ఏం చేస్తారా, ఎక్కడ చేస్తారా? మరి రైతుకు మేలు చేయండి. మాది సాలూర మండల్, సాలూర గ్రామం. నా పేరు రమేష్. నేను ఒక 5 ఎకరాల శనగ వేసాము. ఇప్పుడు దగ్గర దగ్గర 50 కుంటలు అయినాయి. ఎకరానికి 7 కుంటలు అంటున్నారు గవర్నమెంట్. మరి ఇంకా 20 కుంటలు మేము ఏం చేయాలి? అవి బయట దళారులు వస్తున్నారు, కానీ వాళ్ళు 4000 5000 అంటున్నారు. అవి మాకు గిట్టుబాటు ధర లేదు. అందుకోసమే మీ ఎకరానికి 10 కుంటలు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. సాలూరా రైతులం సార్ మేము. మరి మీరు కాట పెడుతున్నారు, మాకు ఎకరాన 10 క్వింటలు పండినాయి. మరి మీరు తీసుకునేది 7 క్వింటలు. మరి మిగిలిన 3 కుంటలు ఏం చేయాలి సార్? దళాలు వస్తున్నారు, 3000 4000 అడుగుతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? మరి రైతులకు ఆదుకోండి. 10 క్వింటల కాడికి చేయండి.